వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్, ఏ సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. సో దీనికోసం ఒక గిన్నెలో నేను ఒక పావు స్పూను ఉప్పు వేసుకున్నాను, పావు టీ స్పూను అండ్ ఒక పావు టేబుల్ స్పూన్ కారం వేసుకొని దాంట్లోకి కాస్త వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకోవటం వల్ల మీకు కారము ఉండలు కట్టదండి. ఎగ్ వేయంగానే ఉండలు కట్టేస్తుంది, లేకపోతే పొడి కారంలో మీరు వేసుకున్నారంటే. సో ఇలా చేసి చూడండి, ఈవెన్గా కలుస్తుంది. అండ్ మీరు ఇక్కడ వాటర్ ప్లేస్లో మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ యాడ్ చేసుకుంటే చక్కగా ప్లఫీగా వస్తుంది ఆమ్లెట్. సో ఇక్కడ చూసారు కదా, నేను ఒక 2 eggs బీట్ చేసుకొని దీంట్లోకి వేసుకుంటున్నాను. ముందుగానే ఒక 2 బ్రెడ్ స్లైసెస్ని నేను చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. మరీ చిన్న ముక్కలు కాదండి, ఒక మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను పక్కన. 2 eggsకి 2 బ్రెడ్స్ పర్ఫెక్ట్గా సరిపోతాయి. అది మనకి ఎక్కువే అండి ఒక మీల్కి. బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా హెవీ అయిపోతుంది, హెవీ బ్రేక్ఫాస్ట్ లాగా అనిపిస్తుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. సో నేను చూపించేది సింపుల్ బ్రేక్ఫాస్ట్ అయినా బట్ స్టిల్ అట్లా పీసెస్గా కట్ చేసుకున్నప్పుడు మీరు తినడానికి మంచిగా అనిపిస్తుంది. బ్రెడ్ కూడా చక్కగా కాలుతుంది. సో ఇక్కడ చూసారు కదా, నేను అది మొత్తం ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ప్యాన్ హీట్గా ఉండాలండి. వేడిగా ఉన్నప్పుడు కొంచెం వేసుకున్నాక, ఇది తడిగా ఉన్నప్పుడే దీని మీదకి మీరు బ్రెడ్ పేర్చుకోవాలి. ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది బ్రెడ్కి, ఎగ్కి. సో ఇక్కడ చూసారు కదా, ఇలా ముక్కలుగా కట్ చేసుకొని చక్కగా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకొని అతికించుకోవాలి. సో ఆ వెట్నెస్ మీదే అతుకుతుందండి, లేకపోతే ఊడొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం ప్రెస్ చేసి పెట్టారంటే అతుక్కుపోతాయి. చూసారు కదా, ఈవెన్గా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేసుకోండి. చక్కగా మొత్తం ఫిల్ అయ్యేలాగా పెట్టుకున్నారంటే మీరు ఫ్లిప్ చేసేటప్పుడు ఆమ్లెట్ కూడా విరగకుండా ఉంటుంది. చూసారు కదా, ఇలా గ్యాప్స్ ఎక్కడ ఉంటే అక్కడ సర్ది పెట్టుకుని చక్కగా ఆమ్లెట్ పేర్చుకున్నారంటే చాలా బాగా వస్తుంది. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవటం మూలన మీరు చక్కగా పీస్ వరకు అలా కట్ చేసుకున్నారంటే దానికి ఆమ్లెట్ చక్కగా కోట్ అయి ఉంటుందండి. అండ్ పిల్లలు తినడానికి కూడా భలే ఇష్టపడతారు. నేను మా బాబుకి ఇలాగే చేసిస్తాను ఎప్పుడైనా బ్రెడ్ ఆమ్లెట్ ఇవ్వాలంటే వాడికి. సో ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది నా కోసం చేసుకున్నా అండి. ఒకవేళ పిల్లలకైతే కొంచెం తగ్గించి ఆయిల్ వేసుకోండి, లేదా బటర్ వేసుకోవచ్చు. సో ఇక్కడ కొంచెం నేను ఆయిల్ ఎక్కువే యాడ్ చేసుకున్నాను. నాకు కొంచెం క్రంచీగా రోస్ట్ అవ్వాలి బ్రెడ్. సో నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఆమ్లెట్ని ఒక సైడ్ కుక్ అవ్వాలి. సో ఒకసారి ప్రెస్ చేసుకుంటే మీకు ఏవైనా ఎక్సెస్ది ఆమ్లెట్ వెట్గా ఉంటే అది బ్రెడ్ పీల్ చేసుకుంటుంది. రెండో సైడ్ ఫ్లిప్ చేసినప్పుడు మీకు అది చక్కగా కాలిపోతుంది, పచ్చి ఎక్కడ ఉండకుండా ఉంటుందండి. చూసారు కదా, ఇది ఒక సైడ్ కుక్ అయిపోయింది. సో నేను ఇలా ఫ్లిప్ చేసేసుకుంటాను ఇంకొక సైడ్ కాలటానికి. సెకండ్ సైడ్ ఫ్లిప్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్కి మార్చుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్ ఉంది కదా, లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చాం కదా ఇప్పటి వరకు. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నారంటే ఒక 1 minute మీకు ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. బ్రెడ్ ఆమ్లెట్ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా మీరు ఎప్పుడైనా చేసుకోలేనప్పుడు ఇలాంటిది ఒక చేసుకోండి. పిల్లలకి బ్రెడ్ ఆమ్లెట్ రెండు మంచివే. అంటే బ్రెడ్ నేను సజెస్ట్ చేయను, బట్ స్టిల్ సమ్టైమ్స్ అది మంచిదే. అండ్ హెల్దీ స్టమక్ ఫిల్లింగ్ కూడా ఉంటుంది. హెల్దీ ఏంటంటే ఇందులో ఎగ్స్. సో ఇక్కడ ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్ కన్నా కూడా ఆమ్లెట్ మంచిది. సో ఈజీగా డైజెస్ట్ అవుతుంది పిల్లలకి. సో ఇది చూసారు కదా, నేను ఇలా ఫ్లిప్ చేసుకున్నాను. చక్కగా బ్రౌన్గా కాలింది చూసారు కదా. ఇలా కాలితే చక్కగా క్రంచీగా అనిపిస్తుందండి, చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. పొద్దున్నే వర్కౌట్ చేసుకునే వాళ్ళకి, జిమ్కి వెళ్ళే వాళ్ళకి ఇట్లా చేసుకున్నారంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఎక్కువ జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎగ్స్ తింటారు కదా, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కమెంట్ పెట్టండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.